రోజు మీతో పాటు కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ధన్యతను బట్టి దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాన్నగారికి చిన్న పని ఉంది, అందుకని చెప్పేసి అర్జెంటుగా వెళ్ళాల్సిన పని వచ్చింది. అందుకని నేను దేవుని వాక్యాన్ని మీ ముందు మాట్లాడుకోవడానికి వచ్చాను, బోధించడానికి కాదు. మాట్లాడుకుందాం. దేవుడు మనకు ఏం చేయాలనుకుంటున్నాడు, మనం దేవుడు గద్దించడాన్ని మనం స్వీకరిస్తున్నామా లేదా? మనం అనుకుంటాం కదా, దేవుడు మనల్ని అమితంగా ప్రేమిస్తాడు, దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆయన ఎందుకు గద్దిస్తాడు? చెప్పండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దిస్తాడు. ఇంకా అదే అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడంటే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని అంటున్నాడు. అసలు గద్దించవలసిన అవసరం ఎందుకు వచ్చిందని అన్నప్పుడు అక్క అంది, ఏమని చెప్తుంది? మన ఆలోచనలను చర్యలను దేవుడు పరిశీలించాలి అంటే ఏం చేయాలి? మనల్ని ఆయన గద్దించాలి. ఇంకా అసలు ఖండించాలి. అసలు ఎందుకు గద్దిస్తాం? ఎవరిని గద్దిస్తాం? ఎప్పుడెప్పుడు గద్దిస్తాం? మన అనుకున్న వాళ్ళని గద్దిస్తాం, ప్రేమించిన వాళ్ళని గద్దిస్తాం, తప్పు చేసిన వాళ్ళని గద్దిస్తాం. ఇంకా నిరాశ నిస్పృహలు బాధల్లో ఉన్న వారిని దేవుడు గద్దించి మరీ సరిచేస్తాడు. వీటన్నిటి అంతం ఏంటి? ప్రేమ పొందుకోవాలని, మేలు పొందుకోవాలి అని, వాళ్ళని సరిచేయాలని, వారిని ఆశీర్వదించాలి అని, ఇంకా దేవుని రాజ్యంలో వాళ్ళని ఏమని చేయాలనుకుంటున్నాడు? ఆయన వారసుల్ని చేయాలనుకుంటున్నాడు. అందుకనే కదా దేవుని వాక్యం చెప్తూ ఉంది, తండ్రి శిక్షించని కుమారుడు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఎందుకు శిక్షిస్తున్నాడు ఆయన? ఆయన శిక్షించినటువంటి కుమారుడు, ఆయన గద్దించినటువంటి కుమారుడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తూ ఉందన్నమాట. ఎందుకు గద్దించాలి? వారు భయపడి పాపము చేయకుండా ఉండడానికి గద్దించాలి. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం కనుక చూసినట్లయితే, భయపడు నిమిత్తము పాపము చేయు వారిని గద్దించాలి. గద్దింపు ఎందుకు అయ్యా అంటే, మనము పాపము చేయకుండా ఉండడానికి, పాపంలో నుండి బయటకు రావడానికి. అయితే మనం అనుకోవచ్చు, దేవుడు పనులన్నీ మేము కరెక్ట్గానే చేస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఆయన సంఘంలో వచ్చి ఆయన సంఘ పనులు చేస్తూనే ఉన్నాం, ఆయనకు బలులు అర్పిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, మరి మమ్మల్ని ఎందుకు గద్దించాలి? దానికి కూడా అంటున్నాడు. దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 8వ వచనం కనుక చూసినట్లయితే, 50వ అధ్యాయము 8వ వచనము, కీర్తనల గ్రంథం, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి అంటున్నాడు. బలుల విషయంలో గద్దించట్లేదంట దేవుడు. ఆయనకి మనం అర్పిస్తున్న బలుల విషయంలో గద్దించట్లేదంట. ఎందుకని? ఆయన నీవు అర్పిస్తున్న అర్పణలు కానీ బలులు కానీ నాకు కనిపిస్తున్నాయి, నేను దాన్ని బట్టి గద్దించట్లేదు నిన్ను. మరి దేని విషయంలో గద్దిస్తూ ఉన్నాడు? 21వ వచనం చూడండి. నువ్వు పద్దాకలు నాకు వాళ్ళు నా సన్నిధిలో బలులు అర్పిస్తున్నారు కదా, నాకు ఆరాధిస్తున్నారు కదా వాళ్ళు అని నీవు అనుకుంటున్నావు. నేను చేస్తున్నాను కదా, మరి నన్ను గద్దించడం ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వేమనుకుంటున్నావు? ఇవన్నీ చేస్తాడులే, దేవుడు మౌనంగా ఉంటాడులే, దేవుడు నన్ను గద్దించడులే అని నువ్వు అనుకుంటున్నావు. నేను కూడా నీ వంటి వాడినే అని నీవు అనుకుంటున్నావు. కానీ అయితే నేనేం చేస్తానో తెలుసా? నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. మళ్ళీ ఈ సంగతులు ఏంది? నీ బలులు నాకు తెలుసమ్మా, నాకు కనిపిస్తున్నాయమ్మా, నేను నిన్ను గద్దిస్తాను అంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ? అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను ఎలా ఉంచుతాడంట? ఆయన వరుసగా ఉంచి గద్దిస్తానంటున్నాడు. మరి ఈ సంగతులు ఏంది? ఏంటో ఆ సంగతులు చూద్దాం. చూడండి,
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి 16 వచనాలు గమనించండి. అక్కడ ఏమని ఉంటుందంటే 5వ అధ్యాయము 6వ వచనంలో ప్రభువు చేయు శిక్షను తృణీకరించకు నువ్వు. ఆయన నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు నీవు విసుకకు. ఎందుకంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి మాత్రమే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు అని చెప్తుంది. తండ్రి ప్రేమించిన కుమారుణ్ణి ఏ రీతిగా అయితే గద్దించి సరిచేయునో ఆ రీతిగా ఆయన గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకని? 10వ వచనం చూడండి. తన పరిశుద్ధతలో పాలు పొందవనని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తూ ఉన్నాడు. ఎందుకు? మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలి అని. ఎవరు పాలు పొందుతారు పరిశుద్ధతలో? పరిశుద్ధులు మాత్రమే పాలు పొందుతారు. ఒకవేళ అపరిశుభ్రమైనది, అపవిత్రమైనది నీలో ఉందేమో, అందుకనే ఆయన గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు నా పరిశుద్ధతలో పాల్గొనాలి అంటే, నీవు పాలు పొందాలి అంటే, నీకు మేలు జరగాలి అంటే, సంఘంగా కూడుకుంటున్న నీవేం చేయాలి అంటే నా గద్దింపును వినాలి. ఆ విధంగా గద్దింపును విన్నవాడు ఏమవుతాడు? యోబు రాస్తూ ఉన్నాడు చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు అంటున్నాడు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి ఆయన మాటకు నీవేమై ఉండాలి? లోబడి ఉండాలి. మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, అది పెట్టుకోండి ఒక్క నిమిషం మీ దగ్గర. ఒకవేళ అటు వచ్చినా మళ్ళీ ఒకసారి మనం అక్కడ చదువుకుంటూ ఉందాం. 11వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఆ గద్దింపు నీకు ఎలా ఉంటుందంటే, నీకు ఎలా అనిపిస్తుంది? అది అమ్మో ఈయన నా గురించే చెప్తున్నాడు. నాన్నగారు ఏదైనా వాక్యం చెప్తే, అవును పాస్టర్ గారు ఈరోజు నా గురించే చెప్పిండు, నాకే అర్థమవుతుంది, నాకు బాధ పెట్టడానికే చెప్పిండు పాస్టర్ గారు, నాకు అర్థమైపోతుంది అంటే మొదటగా నువ్వేమనుకుంటావు? దాన్ని స్వీకరించలేకపోతున్నావు. ఏమనుకుంటున్నావు? నీకు దుఃఖం వచ్చేస్తుంది. నా గురించే పొడుస్తున్నాడు పాస్టర్ గారు, పాస్టర్ గారికి ఛాన్స్ ఇచ్చామా, మైకు పట్టుకున్నాడా, ఇంకేమండవు. ఏమంటాడు? ఎవరి గురించి? ఎవరి గురించి? అందుకే దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన పేలు కొరకే ఈ గద్దింపులు. కాబట్టి మనం సరి చేసుకోవాలి. సంఘంగా మనం కూడుకుంటున్నప్పుడు మనం మాదిరికరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం, నీకు దుఃఖం అనిపిస్తుంది, అది నీవు అభ్యాసము చేయటం వలన సమాధానకరమైనటువంటి ఫలము ఉంటుంది. సమాధానకరమైనటువంటి ఫలము నీకు నాకు కావాలి అన్నా, ఆ సమాధాన ఫలమును మనం అనుభవించాలి అన్నా మనం ఏం చేయాలి? గద్దింపుకు లోబడి ఉండాలి అని దేవుని వాక్యం చేస్తూ ఉంది. అయితే ఆ గద్దింపు లోబడ్డానికి నువ్వేం చేయాలి? 12వ వచనం, బలపరచుకోవాలి. దేన్ని? మన కాళ్ళని. కాళ్ళంటే దేనికి సాదృశ్యం? నడతకి. మన నడతని సరి చేసుకోవాలి, దాన్ని బలపరుచుకోవాలి. 13వ వచనం కూడా చదవండి. నీవు బాగుపడాలి అంటే, నీ బాగుపడు నిమిత్తము నువ్వేం చేయాలంటే నీ పాదములను మార్గములను సరళము చేసుకోవాలి. దీనికోసమే ఆయన గద్దింపు. నీవు బాగుపడాలా, నీవు బలపరుచుకో, నీవు అభివృద్ధి చెందాలా, నీ మార్గమును సరళము చేసుకో. ఇంకా ఏమంటున్నాడో తెలుసా? 14వ వచనం చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ఎవరితో? ఒకళ్ళతోనే. అందరూ అంటే సంఘంలో ప్రతి ఒక్కళ్ళతోనూ ఎలా ఉండాలి? నువ్వు బాగానే ఉంటున్నావు, చర్చికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నేను వాళ్ళ ఇంటికి పోను, వాళ్ళకి నాకు గొడవ. మరి సమాధానం ఎక్కడుంది? మరి ఆ ఒక్కటి లేకపోతే నువ్వు అన్ని 10 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ తప్పినను అన్నీ తప్పినట్టే కదా. మరి నువ్వు అందరిలో సమాధానము లేకుండా, పరిశుద్ధత లేకుండా ఉంటే, దేవుని గద్దింపును ఆలకించకపోతే
అభివృద్ధి ఎక్కడ నుంచి వచ్చును? పరిశుద్ధత లేక. అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉంది, నీవు పై విషయాలు లేక పరిశుద్ధత లేదనుకో నీవు ప్రభువుని చూడలేవు అని చెప్పేసి అంటూ ఉంది దేవుని వాక్యం. ఒకవేళ నీవు దేవుని వైపు చూడకుండా పై వాటి మీద ఆశ పెట్టకుండా ఈ లోక సంబంధమైనటువంటి ఆశల వైపు మక్కువ చూపుతున్నావేమో. ఆ విధంగా మక్కువ చూపడం వల్ల నీ పరిస్థితి ఏమైపోతుంది? 15వ వచనం చూడండి. దేవుని దేవుని కృప నుండి తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచినదేమో అనియు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని ఈ మధ్యకాల సమయంలో గద్దిస్తూ ఉన్నాడు. దేన్ని బట్టి? ఒకవేళ దేవుని కృప రెడీగా ఉంది, దేవుడు కృప వెంబడి కృపను మనపై చూపించడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు, మన సంఘముపై కుమ్మరించడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? దేవుని కృప పొందకుండా తప్పిపోతున్నావేమో అంటే యు ఆర్ గోయింగ్ టు అనదర్ వే. దేవుడికి ఒకటే మార్గం, ఆ వేరొక మార్గంలో నువ్వు వెళ్తున్నావేమో. చేదైన వేరు ఏదో ఉంది, చేదైన వేరు ఏదేమైనా మొలుస్తుందేమో. అందుకనే నేను గద్దిస్తున్నాను, ఒకసారి చూసుకో. మనకు ఎగ్జాంపుల్ కూడా దేవుడు కింద ఇచ్చి ఉన్నాడు. మనకు క్వశ్చన్కి ఆన్సర్కి కింద సమాధానం. మన బుర్రలు మామూలు బుర్రలు కాదు కదా, మనం ఒకదానికి ఇంకోదానికి లింకేసి మాట్లాడుకుంటాం. మనం చాలా చాలా ఆలోచిస్తాం. మనల్ని సృష్టించిన దేవుడు ఇంకెంత ఆలోచించాలి? మనకు సమాధానాన్ని వెంటనే రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి 16వ వచనంలో. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వం అమ్ముకున్నటువంటి ఏమంటున్నాడు? భ్రష్టుడైనా వ్యభిచారి అయినను ఉన్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి. సో ఏంటి? తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏషాపుని ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? భ్రష్టుడు, వ్యభిచారి. ఎవరైనా ఉన్నారేమో. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నామేమో, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి అని దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో చెప్తూ ఉన్నాడు. కానీ ఏషేపు ఆశీర్వాదం పొందగోరాడా? కోరలేదా? పొందగోరాడు. 17వ వచనంలో చూడండి. ఏషాపు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికాడు. ఏమంటున్నాడు అక్కడ? ఏసాపు ఆశీర్వాదం పొందాలనుకున్నాడు, కన్నీరు విడిచాడు. దానికోసం ఎలా వెతికాడంట? బహుశ్రద్ధగా వెతికాడు. కానీ మారు మనస్సు పొందే అవకాశమే లేకుండా ఏం చేయబడ్డాడు? విసర్జించబడ్డాడు. విసర్జించబడడం అంటే ఏంటి? వదిలేశాడు. దేవుడు వదిలేస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనకి తెలుసు కదా, బహుఘోరమైనటువంటిది. ఇలాంటి స్థితి మనకి కానీ, మన కుటుంబాలకి కానీ, మన సంఘానికి కానీ రాకూడదు. కీడులున్నాయి, మేలులు జరగాలి అంటే మీరు నా గద్దింపుకు వినాలి, గద్దింపుకు లోబడాలి అని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మనకి బాగా తెలుసు ఏంటిదది? గద్దింపు విని వాళ్ళను వాళ్ళు బలపరుచుకొని సమాధానం కలిగి మారు మనస్సు పొంది సిద్ధపడి బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారు? సిద్ధపాటు కలిగి ఉన్నారు కదా. సిద్ధపాటు కలిగి ఉన్న వాళ్ళు ఏమయ్యారు? దేవునితో కొనిపోబడి ఉన్నారు. సిద్ధపాటు లేని వారు విడబడి ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం కనుక చూసినట్లయితే, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నేను ప్రేమించు వారినందరినీ గద్దిస్తాడంట, గద్దించి శిక్షిస్తాడంట. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఆయన ప్రేమించిన వారు అంటే ఎవరై ఉండొచ్చు? అంటే ఆయన తెలిసిన వాళ్ళేనా? ఆయనకి తెలిసిన వాళ్ళేనా? ఆయన వారికి తెలిసిన వాడేనా? అంటే ఏమని చెప్తున్నాడు? ఆయన కార్యాలను రుచి చూచి అనుభవించి మేలులు పొంది ఆశీర్వదించబడిన వారిని ఏమంటున్నాడంటే ఇక్కడ మారు మనసు పొందు అంటున్నాడు. అదేంటి?
ఆయన విశ్వసించారు కదా, మారు మనసు పొందారు కదా, కార్యాలు చూశారు కదా, అద్భుత కార్యాలు అనుభవించారు కదా, మరి వాళ్ళకి ఎందుకని దేవుడు మారు మనసు పొందమంటున్నాడు? హృదయము మార్పు చెందలేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు. ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను. ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దిస్తూ ఉన్నాడు. ఎక్కడ చేశాడంట? అక్కడ ఉన్నటువంటి పట్టణాలంటే విలేజ్కి చేశాడా? ఏమన్నా అద్భుతాలు కార్యాలు విలేజ్లోన జరిగింది? విలేజ్లో నివసిస్తున్న వాళ్ళక? అందుకని అంటాడు కదా అప్పారావు గారు, గురజాడ అప్పారావు గారు, దేశం అంటే ఇక్కడ పట్టణంలో ఉన్న వారికి అంటే అర్థం ఏంటి? పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలకి ఏం చేశాడంట? అనేకమైనటువంటి అద్భుతములు చేశాడంట. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మారు మనస్సు పొందక ఉన్నారు. అందుకని అటువంటి వారిని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఏమని గద్దిస్తూ ఉన్నాడు? నీకు చేసినటువంటి అద్భుతాలు గనక అక్కడ చేస్తే ఒకవేళ గనక నీకు చేసినటువంటి అద్భుతాలు కానీ, నీకు చేసినటువంటి మేలులు కానీ నేను వేరొక చోట చేస్తే వాళ్ళు ఏం చేస్తారంట? మారు మనస్సు పొంది ఉండేవారు. నువ్వేమనుకుంటున్నావు? 23వ వచనంలో చూడండి, నిన్ను నీవేం చేసుకుంటున్నావు? దేవుడు ఆశీర్వాదం కావాలి, దేవుడు నాకు మేలులు చేయాలి, అభివృద్ధి చెందించాలి, నాకు అది కావాలి ఇది కావాలని దేవుడిని అడిగాం. దేవుడు ఏం చేశాడు మనల్ని? ఆయన ఎందుకంటే తన బిడ్డల్ని ఎలా ఉంచుతాడు? తలగా ఉంచుతాడు, తోకగా ఉంచాడు కదా. అందుకని నువ్వేం చేస్తున్నావు? హెచ్చించాడు దేవుడు. ఇప్పుడు హెచ్చించిన తర్వాత మనం ఏమనుకుంటున్నాం? అబ్బో నేను ఆకాశం దాకా ఎత్తికిపోయాను. ఎక్కడ దాకా వెళ్ళిపోయామంట? నిన్ను నీవు హెచ్చించబడుతున్నావేమో, నీవు పాతాళము మట్టుకు దిగ్గిపోయేదవు. ఒకవేళ నేను నీకు చేసినటువంటి అద్భుతాలు గనక, నీకు చేసినటువంటి సూచక క్రియలు గనక నేను సొదొమలో చేస్తే అది ఇప్పటికీ నిలిచి ఉండేదేమో. అంటే దేవుడు చేసిన మేలుని ఏం చేస్తున్నాడు? మర్చిపోతున్నారు. ఇది నాది అనుకుంటున్నారు. అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్లో ఉన్నారా? ఉన్నారు. ఏమన్నాడు? మెనే టేకెల్ ఉపారసిస్ అన్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22, 28 వచనాల్లో కనుక చూసినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. 22వ అధ్యాయం ప్రారంభంలో, నీ ప్రాణమును నీ సకల మార్గములను నీ దేవుని వశములో ఉన్నవో, నీ ప్రాణము నీ సకల మార్గము ఏ దేవుని వశములో ఉన్నవో ఆయన నీవు కనపరుచుకోవాలా. ఏం చేస్తున్నావు? సెల్ఫ్ డప్ప స్టార్ట్ అయ్యింది. ఏమైంది? స్వంత నాది అన్నది స్టార్ట్ అయిపోయింది. పాపం ఎవరైనా బెల్షెజర్ ఏం చేశాడు? దేవుడు తోకం చూసేసాడు. మెనే టేకెల్ ఉపారసిస్ అన్నాడు. చూడండి ఒకసారి, అది అక్కడే కింద ఉంటుంది చూడండి. ఫలితంగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఏం చేస్తా ఉన్నాడు? లెక్కను ముగించేస్తా ఉన్నాడు. నీ లెక్క ముగించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నీవు ఆయన వాక్యం తెలియజేస్తా ఉంది. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, హెచ్చింపువాడు తగ్గించబడను. మనల్ని తగ్గించుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన గద్దింపును ఆలకించినట్లయితే మన లెక్క ముగించడు. ఒకవేళ గనక మనల్ని మనం అహంకారులుగా మేము అంతుంది మాకింతుంది అని చెప్పి హెచ్చించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంట? తరాజులో తోస్తాడు. కానీ ఎలా కనిపించిందంట? తరాజులో చూసినప్పుడు తక్కువగా కనిపించడం వల్ల ఆయనకున్న అధికారం తీసివేయబడింది, వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది, అతను చనిపోవడం జరిగింది, లెక్క ముగించి వేయడం జరిగింది. ఒకవేళ మనలో ఏదో
చేదు ఏరు, ఏదో చేదు వేరు. మనకు తెలియకపోవచ్చు, మనకు కనిపించకపోవచ్చు. ఆ వేరు మనలోనో మన సంఘంలోనో ఉందేమో. అది మన బాధ్యతే. అది తీసేయమని అడగడం ఎవరి బాధ్యత? మన బాధ్యతే. ఎందుకంటే సంఘముగా ఏక మనసుతో కూడి అడిగితే ఏం జరుగుతాయి? వనకలేదా? చెరస ద్వారములు తెరవబడలేదా? మరి జరగాలంటే కార్యం ఏం చేయాలి? సంఘంలో కూడి ఉన్న మనం దేవుని యొక్క గద్దింపుని ఆలకించి ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని శిష్యులు మత్తయి సువార్త చూడండి ఒకసారి. రెండవదిగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 25 నుంచి 26 వచనాలు కనుక చూసినట్లయితే, అయ్యా మేము నశించిపోతున్నామయ్యా, ప్రభువా రక్షించయ్యా అని ఏం చేస్తా ఉన్నారు? కేకలు వేస్తా ఉన్నారు. లేచాడు పాపం యేసుప్రభు, అయ్యో నా బిడ్డలు కష్టపడిపోతున్నారు, బాధ చెందుతున్నారు అని లేచి ఎవరిని గద్దించాడు? ఆయన గాలిని గద్దించాడు. అది ఏమైపోయింది? నిర్మలమైపోయింది. ఆయన ఒక మాట అంటాడు అక్కడ. ఏమనంటాడు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని అడుగుతున్నాడు. ఎందుకు అడగాల్సి వచ్చింది దేవుడు ఆ మాట? ఎవరున్నారు దోణిలో? దోణిలో ఎవరున్నారు? ఆయన ఉన్నాడుగా. మరి నువ్వేం ఆలోచించాలి? దేవుడు నా దోణిలో ఉన్నాడు. ఏది వచ్చినా నీకు తెలియదా? నీకు ఎన్ని చేశాడో ఆయన? 5 రొట్టెలను 2 చేపలను ఎంతమందికి పంచిపెట్టారో నీకు తెలియదా? ఎన్ని గంపలు ఎత్తారో నీకు తెలియదా? కుష్ఠరోగిని స్వచ్ఛపరచడం నువ్వు చూడలేదా? ఎన్ని అద్భుత కార్యాలు పక్క నుంచి చూస్తున్నావు కదా నువ్వు. అంటే దేవుడు నీతోనే ఉన్నాడుగా, పైగా నీ దోణిలోనే ఉన్నాడుగా. నువ్వు భయపడ్డం ఎందుకు? అందుకని అంటున్నాడు ఏమని? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు మీరు? పేతురు గారి గురించి కూడా మనకి తెలుసు. పేతురు గారు నమ్మకంతో ఏం చేశాడు? నీళ్లపై నడిచాడు. ఎప్పటిదాకా? యేసు వైపు చూచుచున్నంతసేపు పేతురు ఏం చేస్తా ఉన్నాడు? నీళ్ళ మీద చక్కగా నడిచి వెళ్తా ఉన్నాడు. కానీ ఏం జరిగింది అక్కడ? ఏం చేశాడు? అటు ఇటు చూశాడు. ఏం చేశాడు? అటు ఇటు చూశాడు. ఫలితంగా ఏమైంది? మునిగిపోసాగాడు. విశ్వాసంలో ఉన్నటువంటి నువ్వైనా సరే, నేనైనా సరే అటు ఇటు ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి? ఆయన వైపు చూస్తే వెళ్ళిపోతున్నాంగా, సాగిపోతున్నాం కదా, మరి ఎందుకు చూడాలి? అలా చూసేవారితో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం కనుక గమనించినట్లయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచినంత మాత్రాన నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించవు. నువ్వు ప్రభువా 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 అని పిలిస్తే ఏం ప్రయోజనం? నువ్వు పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళవు. మరి ఏం చేయాలి? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే ఆయన్ని ఆ యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు అని చెప్తూ ఉంది దేవుని యొక్క వాక్యం. 15వ అధ్యాయం 8-9 వచనాలు కనుక చూసినట్లయితే, అయితే ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ఏంటి? ఈ ప్రజలు గణపరుస్తున్నారు. ఎట్లా గణపరుస్తున్నారు? పెదవులతో గణపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. నేను మా మాచర్ల సంఘంలో పెద్ద సిఎస్ఐ ప్యారిస్ మాది. ప్యారిస్ సంఘంలో వాక్యం చెప్పినప్పుడు నాన్నగారు వచ్చినప్పుడు నాన్నగారు చెప్పారనమాట. ఏమని? మా అమ్మాయి అయ్యా బైబిల్ వాక్యాన్ని చెప్పిద్ది అని సువర్ణరావు గారని, రెవరెంట్ డాక్టర్ సువర్ణరావు గారని ఆయనకి చెప్పాడు. ఆయనకి చెప్పినప్పుడు ఆయన నవ్వుకున్నాడు. 15 రోజుల్లో వాక్యం చెప్పిద్ది అంటే నవ్వుకున్నాడు. సరే అని ఒకరోజు అవకాశం ఇద్దామన్నట్టు ఏం చేశాడు అంటే, మామూలుగా ఇలా మాకు ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్కరికి ఇస్తారనమాట. యవ్వనస్తుల కూడికలో నాకు ఇచ్చారు, నాకు అని ఇంకొక అతనికి ఇచ్చారు. పాస్టర్ గారు ఇంద్రాప్రియ రాణి గారు అని చెప్పేసి ఉంది. ఆమె నన్ను అడిగింది, పాస్టర్ గారు మీరు ఇవ్వండి చూద్దాంలే దేవుని వాక్యం, దేవుని చిత్తం ఎలా ఉందో దేవుని చిత్తంలో నడిపిస్తానులేండి దేవుడి వాక్యాన్ని బట్టి అన్నా. నేనేమో పూర్తిగా బైబిల్ గురించి చెప్పా, వాక్యాన్ని రెఫరెన్స్ని ఎత్తిబట్టి చెప్పా. ఇంకొకళ్ళేమో అచ్చంగా లోకం వైపు చెప్పాడు. అంటే రెండూ చెప్పింది వాక్యాలే, కానీ ఎక్కువ రెఫరెన్స్లు ఎవరు చూపించగలిగారు? నేను చూపించాను. నేను ఏ మాట పెట్టినా దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టాను. అబ్బాయి ఏమి ఉపోద్ఘాతాలుగా చెప్పాడనమాట. పాస్టర్ గారు పిలిచి నన్ను అడిగారు. ఏమని అడిగారంటే, అమ్మ నువ్వు ఇంతగా చెప్తున్నావు కారణం ఏంటి అన్నాడు. నేను అన్నాను,
పాస్టర్ గారు మా చర్చిలో ప్రతిరోజు కూటకు ఉంటుంది. బైబిల్లో ఒక వచనం అందుకోవటం చాలు, మా అక్క వాళ్ళు కానీ అన్నలు కానీ ఎవరైతే ఉన్నారో చర్చిలో వాళ్ళందరూ వాక్యాన్ని టకా 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 తీసి చదివేస్తూ ఉంటారు. మాకు అది అలవాటైంది పాస్టర్ గారు అని నేను చెప్పాను అనమాట. అయితే పాస్టర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట. మన చర్చిలో వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్పితే కట్మ వాళ్ళు ఎవరు చదవరమ్మా, మనోళ్ళు కూడా అలా చదివితే బాగుండేమో అనిపించింది. నేను మొదటి 2 రోజులు వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మన సంఘాన్ని మనం చూస్తున్నాము, బాగుంది అని. కానీ ఇటువరకు కాలంలో మనం ఎవరైనా పాట అందుకుంటే అందరం ఏకస్వరంతో పాడేవాళ్ళం. ఇప్పుడు ఒకళ్ళు పాడుతుంటే ఇంకొకళ్ళు పాడట్లా. మరి ఏమైపోయింది? నేర్చుకుందాం. ఒకసారి పాడిన తర్వాత రెండోసారి మనం అందుకుందాం, తప్పేముంది? నేను ఇప్పుడు నాకు అనిపించింది ఇది వాక్యం చదువుతున్నప్పుడు నేను చెప్పకూడదు అనుకున్నా. ఎందుకంటే ఒకవేళ నేనేమన్నా చెప్తే ఇప్పుడు వచ్చింది పిల్ల, ఈ పిల్ల మా పిల్ల కాదు, ఏడవ ఆచారంలో ఉండే పిల్ల, ఈ పిల్ల వచ్చి మాకు చెప్పేదా అని అనుకుంటారని బాధపడ్డాను నేను. యాక్చువల్గా ఈ విషయం కూడా చెప్పకూడదు అనుకున్నా. అక్కడి నుంచి అది చెప్పు అని మనసులో ఒక ప్రేరేపణ వస్తుంది. అందుకనే నేను ఈ విషయాన్ని మీ ముందు పెట్టాను, కానీ లేకపోతే ఈ విషయాన్ని పెట్టేదాన్ని కాదు. సో దావీదు దావీదు ఎవరండి అసలు? ఏం చేసేవాడు ఆయన? దావీదు వలనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించేదని. దేంతో స్తుతిస్తాడంట? తంబూరతోనూ సితార్ తంతి వాయిద్యాలతో వాయించి చెప్తాడు అంట. నేను చక్కగా చెప్పేదాన్ని మా పాస్టర్ గారికి. ఏమని చెప్పేదని తెలుసా? ఒకరోజు రైట్ పాస్టర్ గారు, మీరు మా చర్చికి ఒకసారి మా వాళ్ళు పాటలు పాడతారు ఏంటంటే, కొయర్ ఉంటుంది అక్కడ, అందరు పాడడానికి ఉండదు, కొయరే పాడాలి. వేరే వాళ్ళు పాడితే ఒప్పుకోరు వాళ్ళు. సిఎస్ఐ చర్చెస్ అన్నిట్లోనూ అంతేనండి, లూథరన్స్లో అన్నిట్లోనూ కొయరని మాత్రమే పాడాలి. నేను అన్నాను మా పాస్టర్ గారితో ఇట్లా అని. పాస్టర్ గారు చాలా సంతోషించింది. ఒకవేళ అది మనకేమైనా తక్కువైపోయిందేమో, మేబీ, ఏమో నాకు తెలియదు, అది మనం ఆలోచించుకున్న తర్వాత. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. వీరు నన్ను ఎట్లా ఆరాధిస్తున్నారంట? వ్యర్థముగా ఆరాధిస్తున్నారని వాక్యం ఉంటుంది. చదవండి ఒకసారి, 9వ వచనం ఆఖరిలో చూడండి. వీరు నన్ను హృదయపూర్వకంగా ఆరాధించట్లా. ఎలా ఆరాధిస్తున్నారంట? ఆయనకు కావాల్సింది ఏంటి? ఆత్మతో సత్యముతో ఆయన. ఒకవేళ అందుకే చెప్తున్నాడేమో, ఇది మన సంఘంలో మనం మార్చుకోవాలేమో, దేవుని చిత్తమై ఉందేమో. చూడండి మరి ఇట్లా యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం కనుక చూసినట్లయితే, ఈ వ్యర్థంగా ఆరాధించే వాళ్ళు ఎందుకని దేవుని సన్నిధిలో ఆయన దగ్గరికి రారయ్యా అని కనుక మనం గమనిస్తే, దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రారు. ఎందుకని? ఒకవేళ దుష్కార్యములు చేస్తూ ఉన్నావేమో, వెలుగులోకి వచ్చేసేమో, అవి కనిపిస్తాయిగా, దుష్కార్యములు అని తెలుస్తాయిగా. ఎందుకు? వాక్యం ఎలాంటిది? అద్దం వలె సరిదిద్దును, లోటుపాటులను సవరించును. అయ్యో, నా దుష్కార్యాలను సవరిస్తే ఎట్లా? నేను వాటిలోనే ఉండాలి కదా, నేను వాటిలో నుంచి బయటికి రాకూడదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? వెలుగులోనికి రాక దూరంగా వెళ్ళిపోతున్నారు. ఒకవేళ నీవు కూడా ఆయన్ని నమ్ముకొని ఆయన్ని ఆరాధిస్తూ వెలుగులోనికి రాలేకపోతున్నావేమో. అందుకని విశ్వాసులైనటువంటి మనకి దేవుడు మారు మనస్సు పొందమని చెప్తున్నాడు. యేసుప్రభువు వారి చుట్టూ 12 మంది శిష్యులు ఉన్నారా? ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ చూసారా? అని ఆయన ఏమంటున్నాడు తెలుసా? మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం కనుక గమనించినట్లయితే, మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనము పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దిస్తూ ఉన్నాడు. ఎవరండి 11 మంది? అయ్యయ్యో, అసలు ఏసంటే ఏంటో తెలియదు కదండి వాళ్ళకి. వాళ్ళు ప్రేమను చూడలేదు కదా, ఆయన కనికరాన్ని చూడలేదు కదా. వాళ్ళే కదా ఈ 11 మంది. దేవునితో నడిచినవారు, నిత్యము ఆయనతో ఉన్నవారు, సేవ చేస్తున్నాం,
ఆయనకి బలులు అర్పిస్తున్నాం, అన్నీ సమర్పిస్తున్నాం అన్నవాళ్లేగా వీళ్ళు. ఆయన కొరకు ఆయన వారి పాదాలు కూడా కడిగాడు కదండి, వాళ్ళని సిద్ధపరిచాడు కదండి. అలాంటి వాళ్ళు ఎలా అయిపోయారు? ఏమైపోయిందంట వాళ్ళ హృదయం? కఠినమైపోయింది. అందుకనే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే గద్దిస్తూ ఉన్నాడు. నాన్నగారు చాలాసార్లు చెప్తూ ఉంటాడు కదా, అమ్మా కీడు ఉందమ్మా, ఆపద ఉందమ్మా, ఇబ్బంది ఉందమ్మా అని ఆయన గద్దించినప్పుడు మరి ఆయన గద్దింపులు విని మనల్ని మనం సరి చేసుకుంటున్నామా, లేకుంటే ఆయన దూషిస్తున్నామా? దేవుని మాటను గద్దింపులు విని దూషిస్తున్నామా, లేకుంటే దేవుణ్ణి వింటున్నామా? జనవరి మొదటి వారంలోనే మొదటిన చెప్పడం జరిగిందా, జరగలేదా? ఏమని చెప్పారు? కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఉన్నాయి, సంఘముగా కూడి ప్రార్థించి నిన్న కాకుండా మొన్న ప్రార్థన అన్న అంశం చెప్తున్నప్పుడు చెప్పాడు, మీ ప్రార్థన సరిపోవట్లా, ఏం చేయాలా? ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలా, సంఘముగా కూడి ప్రార్థన చేయాలా, సంఘ సమూహము ఏక మనస్సుతో ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయాలి అని అంటే దేవుడు మనకి సంసిద్ధుడిగా ఉండాలిగా. సమూయేలు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం కనుక గమనించినట్లయితే, మొదటి సమూయేలు 12వ అధ్యాయము 22వ వచనం, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. ఆయన ఇప్పటికీ కూడా ఆయన జనముగా మనల్ని మార్చుకోవడానికి ఆయనకి ఏం కలిగి ఉంది? ఇష్టము కలిగి ఉంది. కాకుంటే మనం ఏం చేయాలి? 24వ వచనం, ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది తలంచుకొని ఆయన యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. అవశ్యము అంటే తప్పక చేయవలసి, మస్ట్, యు నీడ్ టు డూ ఇట్, అంతే. నువ్వు తప్పించుకోవడానికి లేదు, చేయాల్సిందే. అంటే ఇట్స్ కమాండ్, కండిషన్ అప్లైస్. సో ఒకవేళ గనక ఆయన నిన్ను తన జనముగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, ఆయనకి ఇష్టంగానే ఉంది, అయితే నువ్వేం చేయాలి? మధ్యకాల సమయంలో ఆయన నీకు నాకు చేసినటువంటి కార్యాలను గుర్తు చేసుకోవాలి, నీవు తలంచుకోవాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఎలాంటి మనస్సు కలిగి ఉండాలి? నిష్కపటులై పూర్ణ హృదయంతో, సగం సగం నాకొద్దు, పెదవులతో నాకొద్దు, ఏం కావాలి నాకు? పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించుట ఆవశ్యకము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ గద్దింపు వల్ల ప్రయోజనాలు ఏంటి? ఒక 4 చెప్పి నేను ముగిస్తాను. గద్దింపు వల్ల ప్రయోజనాలు ఏంటంటే, మనం ప్రతి శనివారం ఏం కూటికి పెట్టుకుంటాం? అభిషేకం, అభిషేక ప్రార్థన, పరిశుద్ధాత్మ ప్రార్థన మనకి కావాలి. మరి ఆ పరిశుద్ధాత్మ తైలాభిషేక ప్రార్థన మనలో నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు, నాకు ఉపకారం ఎవరు? నీతిమంతులు మాటలు చెప్పుట నాకు ఉపకారమే, వారి గద్దింపులు మనకి తైలాభిషేకము. నీతిమంతుల గద్దింపులు విని నీవు వాటిని సరిచేసుకొని నీవు ఉంటే వాటిలో తైలాభిషేకము నిలిచి ఉంటుంది. తైలాభిషేకము పొందుకోవాలి, అది మనలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? మనం గద్దింపుకు లోబడాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 32వ వచనం కనుక చూసినట్లయితే, శిక్షనందని వాడు ప్రాణాన్ని తృణీకరించిన వాడు అవుతాడు. మనం వివేకులుగా ఉండాలి అంటే ఏం చేయాలి? గద్దింపుకి లోబడాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలోనే చూద్దాం. ఒకవేళ నీవు శిక్షను ఒప్పుకోపోతే ఏమొస్తుంది? దారిద్ర్యం వస్తుంది, అవమానం వస్తుంది. ఎప్పుడైతే నీవు వింటావో, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందువాడు. నీకు ఘనత రావాలి అంటే ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి. ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి. నీకు తైలాభిషేకము కావాలి అంటే గద్దింపుకు లోబడాలి. నీకు ఏం కావాలి?
వివేకై ఉండాలంటే గద్దింపును వినాలి. నీకు ఘనత కావాలి అంటే నీవు లక్ష్య పెట్టాలి. మరి పాస్టర్ గారు, మా అమ్మాయికి మంచిగా జ్ఞానం రావాలండి, మా అమ్మాయి మంచిగా ఎగ్జామ్ రాయాలండి, అయితే మనం ఏం చేయాలండి? 19వ అధ్యాయం 25వ వచనం, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. వివేకులు గద్దించిన ఎడల వారు జ్ఞాన వృద్ధి నొందుతారు. జ్ఞానం వృద్ధి పొందాలి అంటే ఏం చేయాలి? గద్దింపును వినాలి. గద్దింపును వినాలి. ఆజ్ఞదీప్ 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటుందంటే, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉంటుంది. శిక్షార్థమైనటువంటి గద్దింపు జీవ మార్గమును మనకు అనుగ్రహిస్తుంది. మనకి ఏమేమి అనుగ్రహించింది? మొదటిగా తైలాభిషేకము మనలో ఉండాలి అంటే గద్దింపు కావాలి. నీవు వివేకి అయి ఉండాలి అంటే ఏం చేయాలి? వినాలి. ఘనత నొందాలి అంటే ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి. నీవు జ్ఞానాభివృద్ధి కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఆయన మాటకు వినాలి. నీవు జీవ మార్గము పొందాలి అంటే నీవు దీపముగా వెలగాలి. శిక్షార్థమైనటువంటి గద్దింపు జీవ మార్గాన్ని నడిపిస్తుంది. కాబట్టి వీటిలో ఉండాలి. ఒకవేళ దీర్ఘకాలంగా రోగాలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నాం కదా, మరి మనకి స్వస్థత కావాలిగా. యేసుప్రభువు వారు ఎవరినైనా గద్దించారా? ఎవరిని గద్దించారు? చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో సీమోరు అత్తగారి జ్వరాన్ని గద్దిస్తూ ఉన్నాడు. గద్దించగానే ఏమైంది చూడండి, జ్వరము విడిచిపోయింది. మనకి స్వస్థత కావాలి అంటే ఆయన దగ్గరికి రావాల్సిందే. ఆయన దాన్ని గద్దిస్తాడు మన పక్షాన. అలా ఉన్నారా ఎవరైనా? మార్కు సువార్త 1:25లో అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి ఒకడు ఉంటాడు. నీకేం పని అయ్యా నాతో అని చెప్పేసి అరుస్తా ఉంటాడు. ఆయన్ని గద్దించగానే ఒకవేళ అపవిత్రాత్మలు బంధించబడిన వారు స్వస్థ చిత్తులై ఉండాలి అంటే దేవుని గద్దింపుకు దగ్గరికి రావాలి. దేవుని గద్దింపు వలనే స్వస్థత వస్తుంది. కాబట్టి మనకి స్వస్థత కావాలన్నా, జ్ఞానం అభివృద్ధి చెందాలన్నా, ఘనత కావాలి అన్నా ఏం చేయాలి? మనము గద్దింపుకు లోబడి ఉండాలి. ఆదికాండము 31వ అధ్యాయం 42వ వచనం కనుక మనం చూస్తే అక్కడ మనకి యాకోబు కనిపిస్తూ ఉంటాడు. ఆయన మాట విన్నప్పుడు యాకోబు పక్షాన దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? లాబానును గద్దిస్తూ ఉన్నాడు. ఎర్ర సంద్రాన్ని గద్దించగా ఏమైపోయింది? అది ఆరిన నేల అయింది. నీ పక్షంగా నీకు విరోధంగా ఎవరైనా ఉన్నారా? వారిని గద్దించాలి అంటే ఎవరు కావాలి? నీకు ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. నీకు ఎంత కష్టం, ఎంత బాధ, అది ఎర్ర సంద్రం అంత పెద్దదైనా సరే ఆయన గద్దింపుకి ఏమైపోయింది? అది ఎర్ర సంద్రము. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 9వ వచనం కనుక చూసినట్లయితే, ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిన నేల ఆయను. ఒకవేళ నీవు భరించలేని కష్టమైనా సరే, వేదనగా ఉన్నటువంటి పరిస్థితి అయినా సరే, నీ ముందు ఎర్ర సముద్రం ఉన్నా సరే, నీవు ఆరిన నేల మీదకి నడవాలి అంటే దేవుని గద్దింపు కావాలి. దేవుడు నీ పక్షంగా వాటిని గద్దించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు, నేను, మనందరం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏం చేయాలి అంటే ఆయన గద్దింపుకు లోబడి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శరీరముతో, ఎలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మనసై ఏక మనసై సంఘంగా కూడి ప్రార్థించినట్లయితే ఈ సంవత్సరం మనకి రావాలి అనుకున్న కష్టము కానీ, మన సంఘంలో ఉన్నటువంటి కీడు కానీ, మనకి విరోధంగా ఉన్నటువంటి వాటిని కానీ ఆయన గద్దించి మనకి ఏం చేస్తాడు? ఆయన విజయోత్సవం ఇస్తాడు. అటువంటి విజయోత్సవము ఇక్కడ కూడి వచ్చిన మీకును, నాకును, మనందరికీ, మన సంఘమునకును దేవుడు దయచేయునుగాక. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక.